నమస్తే అండి. పూల కోసం, పండ్ల కోసం నేను కొన్ని పాట్స్ తీసుకొచ్చానండి. అలానే బాల్కనీకి యూజ్ అయ్యే పాట్స్ కూడా ఉన్నాయి. అయితే అవి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, వాటి ప్రైజెస్ ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. మీరు కూడా నాతో పాటు ఒక్కసారి చూడండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 12 నెంబర్ అండి. ఇది స్పేర్ పార్ట్ తీసుకున్నాను. ఆల్రెడీ రౌండ్ వాడాను, బోర్ కొట్టింది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇవి తీసుకున్నాను. దీని బెనిఫిట్ ఏంటంటే ఇది పైకి కిందికి ఈక్వల్గా ఉంటుందండి సైజు. ఎందుకంటే ఇది స్పేర్ పార్ట్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే దీనికి లెగ్స్ కూడా వస్తాయండి, మనం వాటరింగ్ చేసినప్పుడు ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోవడానికి. ఇంకొకటి వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మనకి 195 రూపీస్ అండి. ఏంటి ఇంత అనుకుంటున్నారా? లేదండి, ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కలర్ కూడా షేడ్ అవ్వదు. ఆల్రెడీ నేను రౌండ్ పార్ట్స్ వాడాను దీంట్లో, ఇదే కంపెనీలో. దీనికి నేను ప్లేట్స్ కూడా తెచ్చాను, అవి కూడా ఒకసారి చివర్లో మనం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి 16 ఇంచెస్ పార్ట్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. అదే రౌండ్ పార్ట్లో మీకు 16 ఇంచెస్ అంటే ఇంత పెద్దగా రాదండి. ఇది స్క్వేర్ కాబట్టి మనకి ఇంత పెద్దగా వస్తుంది. అలానే ఇందాక చెప్పాను కదండి, లెగ్స్ వస్తాయి ఖచ్చితంగా ప్రతిదానికి. ఇప్పుడు నేను తీసుకొచ్చినవి అన్నీ కూడా స్క్వేరే. 16 ఇంచెస్ పార్ట్ వచ్చేసి మనకి 395 రూపీస్ పడుతుందండి. మేడం 16 ఇంచెస్కి 395 రూపీస్ ఏంటా అని మీకు డౌట్ రావచ్చండి. అయితే దానికోసం నేను క్లారిటీగా మీకు చివర్లో చెప్తాను ఎందుకు దానికి ఇంత ప్రైస్ అనేది. అయితే ఇప్పుడు మనము దీనికి నేను ప్లేట్స్ కూడా తెచ్చానండి, వాటి ప్రైజెస్ చూద్దాము. ఇంకొకటి ఏంటంటే 16 ఇంచెస్ పార్ట్స్ కూడా నేను 6 పీసెస్ తీసుకొచ్చానండి. సేమ్ ప్రతి దానికి కూడా ప్లేట్ ఉంది. ఫస్ట్ ప్లేట్ ప్రైస్ తెలుసుకుందాము. 12 ఇంచెస్ నెంబర్ది. 12 ఇంచెస్ నెంబర్ వచ్చేసి మనకి చూడండి 6 ప్లేట్స్. దీని ప్రైస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. ఉందండి ప్రైస్. దీని ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ అండి. అయితే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, ప్లేట్స్ పార్ట్స్ రెండు సేమ్ ప్రైజా, ఒకే ప్రైజా అనేసి. లేదండి, పార్ట్ ప్రైస్ వేరే ఉంటుంది మనకి, ప్లేట్ ప్రైస్ కూడా వేరే ఉంటుంది. ఇది 12 ఇంచెస్ పార్ట్స్కి ప్లేట్స్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి 16 ఇంచెస్ ప్లేట్స్. చూడండి 16 ఇంచెస్కి ప్లేట్స్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అండి. అంటే మీకు ప్లేట్ పాట్ రెండు కలిపి అది 400, ఇది 520 రూపీస్, 500 పడుతుందండి. ఒక పార్ట్ 16 ఇంచెస్ పార్ట్ 500 పడుతుంది. కాకపోతే దీనికి కలర్ అనేది చాలా బాగుందండి, అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనము బాల్కనీ పార్ట్స్ ఎలా ఉన్నాయి, సైజ్ ఏంటి, వాటికి ప్లేట్స్ నేను తెచ్చానా లేదా అవన్నీ కూడా తెలుసుకుందామండి. తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి, చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బాల్కనీ పార్ట్స్లలో ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్ వేసేసి ఫిల్ చేసి పెట్టానండి. అందులో నేను 4 పార్ట్స్ తీసుకొచ్చాను. 4 పార్ట్స్కి అలానే ప్లేట్స్ కూడా తీసుకొచ్చానండి. చాలా బాగున్నాయి, అసలు చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. దీని సైజ్ వచ్చేసి మనకి 18 నెంబర్ అండి. ఇది చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి. కలర్ కూడా చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే దీనికి కూడా లెగ్స్ ఉన్నాయండి. ఇంకొకటి ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటారు సపోర్ట్ కోసం ఇచ్చారు. మీరు కొంచెం వెయిట్ ఎక్కువ వేసినా కూడా అంటే బాల్కనీలో మనం ఆకుకూరలకి వంకాయలకి అలా వేస్తాము కదా, చూడండి ఇక్కడ ఇలా సపోర్ట్ లాగా ఇచ్చారు. ప్రతి పార్ట్కు ఉంది, కానీ దీనికి ఏంటంటే ఇది వెడల్పుగా పొడుగ్గా ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువగా ఏమంటారు ఇట్లా సపోర్ట్ లాగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి పార్ట్ అనేది తొందరగా పగలదు. అలానే మనకి వెయిట్ కూడా చాలా ఈజీగా మనము లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. ఈ పార్ట్ వచ్చేసి మనకి 395 రూపీస్ పడిందండి. ఇంకొకటి నేను ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అనేది నేను తర్వాత చెప్తానండి. అయితే వీటికి కాస్ట్ ఎందుకు ఇంత పడుతుంది అనేది కూడా తెలుసుకుందాం. కాకపోతే ఫస్ట్ మనము దీని ప్లేట్ ప్రైస్ తెలుసుకుందాము. ఈ ప్లేట్ వచ్చేసి మనకి 90 రూపీస్ పడిందండి. చూడండి అసలు పార్ట్ మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో మీరు వంగ మొక్కలు పెట్టుకుంటే 2 నుంచి 3 పెట్టవచ్చు. ఆకుకూరలు అయితే మాత్రం మీరు ఎంత వేసినా కూడా మీకు మంచిగా గ్రో అవుతుంది. అలానే మీరు టమాటా మొక్కలు కూడా ఒక 2 నుంచి 3 పెట్టుకోవచ్చు అండి దీంట్లో. నాకైతే పార్ట్స్ చాలా బాగా నచ్చాయండి. మీరు చూస్తున్నారు కదా, అది కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయి అనేది. అసలు వీటికి ఇంత ప్రైస్ ఎందుకు, మనకి బయట కూడా 50లో 70లో 90లో దొరుకుతున్నాయి కదా, మరి ఈ కంపెనీ ఎందుకు తీసుకుంటున్నారు మీరు అక్క అనేసి మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు మీకు చూపిస్తా అన్నాను పార్ట్స్, బట్ ఏంటంటే నేను అప్పుడు యూజ్ చేయలేదు, వాటి క్వాలిటీ నాకు తెలియదు. అయితే మీకు చెప్పడం కూడా అది కరెక్ట్ కాదనేసి లాస్ట్ టైం అనేది నేను వీడియో చేయలేకపోయాను.
ఇప్పుడు నేను 1 ఇయర్ నుంచి కంప్లీట్ ఎండలోనే పెడుతున్నాను. పార్ట్స్ కలర్ షేడ్ అవ్వలేదు. చాలా స్టాండర్డ్‌గా ఉన్నాయి. కాకపోతే అవి రౌండ్ షేప్. ఈసారి తీసుకొచ్చింది మాత్రం స్క్వేర్. అయితే అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను. నేను బయట తీసుకున్న పార్ట్‌కి నేను ఈ బ్రాండ్ తీసుకున్న దానికి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తది. అలానే బయట తీసుకున్నది ఎంత పడింది, ఇప్పుడు నేను ఆల్రెడీ రౌండ్ వాడాను కదా, దాని ప్రైస్ కూడా నేను మీకు ఒకసారి చెప్తాను. ఒకసారి చూడండి మీరు. నేను ఇక్కడ నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి ఇది 14 ఇంచెస్ అండి. ఇది రౌండ్ షేప్. ఇది మనకి 120 రూపీస్ పడింది. చూడండి మీరే, 1 ఇయర్ నుంచి నేను ఎండలోనే పెడుతున్నాను. కంప్లీట్‌గా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలోనే ఉంది. ఇది మనకి రోజ్ ప్లాంట్, అంటే దేశీ రోజ్ అంటారు కదా, అది పింక్ కలర్, డార్క్ పింక్ కలర్. ఈ రోజ్ ప్లాంట్స్‌కి ఎండ ఉంటేనే మనకి సర్వైవ్ అవుతుంది. కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోయింది అనుకుంటాను నేను ఎండలో పెడుతున్నానా లేదా అనేది. ఇవి రెండు కూడా సేమ్ బ్రాండ్ అండి. ఇప్పుడు నేను బయట తీసుకున్న పార్ట్ గురించి ఇప్పుడు మీతో మాట్లాడతాను. చూడండి మీకు తెలిసిపోతుంది. ఆల్రెడీ ఇది కూడా 1 ఇయర్ నుంచే నేను ఎండలో పెట్టానండి. దీని కలర్ చూడండి, దాని కలర్ చూడండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ చూడండి, ఇట్లా పట్టుకోగానే ఇక్కడ విరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను రీపార్ట్ చేయాలి. మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఈ రింగ్ అనేది విరిగిపోయింది. చూడండి, తెలుస్తుందా మీకు? అందుకే నేను ఆ బ్రాండ్ని ప్రిఫర్ చేస్తున్నానండి. అందుకే ఆ బ్రాండ్ మాత్రమే తీసుకొస్తున్నాను. బ్రాండ్ అంటున్నావు, పేరు చెప్పట్లేదు అక్క అనుకుంటున్నారేమో, బట్ నేను తర్వాత చెప్తానండి. నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం మనం. ఇది మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇందాక మీకు చూపించినవి అందులో ఒక పార్ట్లో, అంటే 16 ఇంచెస్ పార్ట్లో మనం ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి, అంటే అంజీర్ అలాంటివి. అదే 12 ఇంచెస్ పార్ట్లో అయితే మనము మామూలుగా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైనా దాంట్లో మనకి మంచిగా గ్రో అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి జామ మొక్క కానివ్వండి, నిమ్మ మొక్కలు, అలాంటి వాటి కోసం నేను పార్ట్స్ తీసుకొచ్చాను. చూడండి, నాకు జామ మొక్కలన్నా నిమ్మ మొక్కలన్నా బాగా ఇష్టము, కాబట్టి చాలా పెద్ద పార్ట్స్ తీసుకొచ్చాను. బ్లాక్ ప్యాంథర్ అనేది రబ్బర్ ప్లాస్టిక్. మనకి ఇది ఏమవుతుందంటే, దీంట్లో మొక్కలు పెట్టిన తర్వాత ఈ ప్లాస్టిక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే కొంచెం వెడల్పుగా అవుతుంది. పార్ట్ పగిలే అవకాశం ఉండదండి దీనికి. అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అండి. అదే మనం 100 రూపీస్ టబ్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనం ప్లాంట్స్ ఏమైనా పెడితే అది మనం కన్జ్యూమ్ చేసామనుకోండి, ఆ ప్లాస్టిక్ కూడా ఆటోమేటిక్గా మనం కన్జ్యూమ్ చేసినట్టే. ఎందుకంటే కంప్లీట్గా మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కదండి మొక్కలన్నిటినీ. కాబట్టి మనం ఇలాంటి పార్ట్స్ని మనం ప్రిపేర్ చేసామనుకోండి, మనకి ఫ్రూటింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మంచిగా ఆర్గానిక్గా బెస్ట్ క్వాలిటీ మనము తీసుకోవచ్చు. అయితే దీంట్లోనే ఇంకొక సైజ్ కూడా తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి నేను జామ మొక్కలకు అలా తీసుకొచ్చాను. మిగతాయి వచ్చేసి మామిడి మొక్క కోసం తీసుకొచ్చానండి. నాకు మామిడికాయల్లో ఆల్ టైమ్ మ్యాంగో అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మనం త్రూఅవుట్ ఇయర్ తీసుకోవచ్చు. అందరు అంటారు త్రూఅవుట్ ఇయర్ వస్తుంది అనేసి, లేదండి, అది ఇయర్లీ ట్వైస్ మాత్రమే వస్తుంది. ఆ పార్ట్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి ఎంత పెద్ద పాట్ తీసుకొచ్చానో. దీని సైజ్ వచ్చేసి మనకి 24 నెంబర్ అండి. నేను ఇది మ్యాంగో ప్లాంట్ కోసం స్పెషల్గా తీసుకొచ్చాను కాబట్టి చాలా పెద్దగా తీసుకొచ్చానండి. అయితే వీటి అడ్రస్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ సెంటర్ అండి, వృక్షవేద బ్రాండ్. ఇవి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీకు కామెంట్ బాక్స్లో నేను నెంబరు అలానే అడ్రస్ కూడా అన్నీ ఇస్తానండి. ఇది మీకు ఆల్ ఇండియా డెలివరీ అండి. ఈ పార్ట్స్ వచ్చేసి మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది. చూడండి, నార్మల్గా పెడితేనే ఇంత అందంగా ఉన్నాయి. అదే మనం మొక్కలు పెట్టామనుకోండి, ఇంకా ఎంత అందంగా ఉంటాయో పార్ట్స్. ఇవి స్క్వేర్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, రౌండ్ వాడి బోర్ కొట్టిందండి. ఇంకొకటి ఏంటంటే, దీంట్లో మట్టి కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు రూట్స్ అనేవి కూడా చాలా మంచిగా డెవలప్ అవుతాయి. నేను అనుకున్నది కరెక్ట్ అయితే కూడా మీరు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.